స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. విడిపోయినటువంటి పాడైపోయినటువంటి చెవుల గురించి నేర్చుకుంటూ ఉన్నాము కనుక ఆయన సన్నిధిలో కూడిన మన అందరం ధ్యానం చేస్తున్నటువంటి విషయము ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి యుద్ధము. ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయులతో యుద్ధం చేసినట్టుగా మనం నేర్చుకున్నాం. అమాలేకీయులు చేసినటువంటి యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు విజయం పొందినట్టుగా నా జీవితంలో మన శరీర అవయవాల్లో మనలో ఉన్నటువంటి వాటితో మనం యుద్ధం చేసి దేవుడు విజయాన్ని కోరుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్యాంశము నేర్చుకున్నటువంటి మాట ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు వారిని ఏం చేస్తున్నాడు, పంపిస్తూ ఉన్నాడు. 12 గోత్రాలకు చెందినటువంటి 12 మంది ఉన్నటువంటి ఆ నాయకులను పెద్దలను పిలిపించి ఇశ్రాయేలు యొక్క ప్రవేశించబోవు ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని సంచారం చేయడానికి వారు నడిపించారు. అయితే అక్కడికి వెళ్ళినటువంటి ఈ జనాంగం చేసినటువంటి ఒక పని ఏమిటి అంటే వెళ్ళి వాళ్ళ మధ్యకు సంచరించి, వెళ్ళి వాళ్ళ మధ్యన నడిచి, వెళ్ళి ఉన్నటువంటి ఆ దేశంలో మొత్తం వైశాల్యం ఎంత వైశాల్యం ఉంది, ఆ దేశంలో ఏ పంటలు పండుతున్నాయి, వారు కట్టుకున్నటువంటి గృహములు ఏ పాటివి, వారి ఉన్నటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి, శ్రేష్టమైనటువంటి దాన్ని మొత్తాన్ని తాకి చూసి తీసుకుని సమాచారం తీసుకురామని దైవజనుడైనటువంటి మోషే గారి చేత దేవుడు మాట్లాడగా ఇశ్రాయేలు జనాంగముడు కొందరు ప్రజలు వెళ్ళి సంచరించి చూసి సమస్తాన్ని పరిశీలించి పరీక్షించి తీసుకొని వచ్చారు. నిజమే. ఈ రోజున ఈ విషయం గురించి మనం ఎందుకు ధ్యానం చేయాలి అంటే మనలో మన కుటుంబాల్లో ఉన్నటువంటి వారిలో కొందరు అనేకులు క్రీస్తుని ఎరగక, దేవుడు అంటే ఏంటో తెలియనటువంటి వంశంలో తెలియనటువంటి కుటుంబాల్లో పుట్టినటువంటి మన జీవితాల్లో పుట్టినటువంటి మన బ్రతుకుల్లో దేవుని బిడ్డలు ఒకసారి ఆలోచించండి. దేవుడుకున్నటువంటి ఔన్నత్యాన్ని, దేవుడుకున్నటువంటి గొప్పతనాన్ని, దేవుడుకున్నటువంటి ప్రేమను, దేవుడుకున్నటువంటి విధేయతను సమస్తాన్ని దేవుడు చూడమని దానిలోటువంటి గొప్పతనాన్ని తన బిడ్డలైన వారికి సమాచారం తీసుకురామని దేవుడు నిన్ను నన్ను నియమించి ఎందుకుని తల్లి గర్భమందు రూపింపక ప్రత్యేకమైన బిడ్డలుగా దేవుడు నియమించబడినటువంటి నీ జీవితము, నా జీవితము, మన బిడ్డలకు మనం ఎటువంటి సాక్ష్యాన్ని ఇచ్చేవారుగా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి సాక్ష్యాన్ని ఇచ్చేవారుగా మనం జీవిస్తున్నామో మనం పరిశీలించుకోండి. మన చూపులో పవిత్రత ఉందా లేక అపవిత్రుగా బ్రతుకుతున్నామా? మనం చేసే క్రియల్లో, మనం చేసే నడకల్లో, మనం బ్రతికే బ్రతుకుల్లో మన బిడ్డలు మనం చూసి ఏమి నేర్చుకోగలుగుతున్నారు, ఏమి నేర్పుతున్నాం వారికి? మనం చేసే క్రియలే విశ్వాస సహితంగా ఉంటే, దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం ఉంటే, మనం బ్రతికే విశ్వాసమైనటువంటి వ్యక్తులుగా మనం బ్రతుకుతూ ఉంటే, మన జీవితంలో ఒక నిజాయితీ కానీ దేవునికి విధేయత చూపే వ్యక్తులుగా కానీ మనం బ్రతకలేకుండా ఉంటే మన దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు చెప్పండి? వాళ్ళు నేర్చుకోవడానికి ఏముంది వారి దగ్గర? ఇశ్రాయేలు ప్రజలు అయినటువంటి గోత్రకర్తల్లో 12 మందిని పంపిస్తే 12 మందిలో 10 మంది చెప్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలకు వచ్చి చెడ్డ సమాచారాన్ని మోసుకుని వస్తున్నారు. ఏంటి వారు మోసుకుని వచ్చే సమాచారము అంటే, ఏమిటి వాళ్ళు తీసుకుని వచ్చే సమాచారం అంటే, ఆ దేశము పెద్ద దేశము, ఆ దేశంలో జనులు గొప్ప జనులు, వారు ఉన్నత దేహులు, వారు చూడటానంటే భయం వేసిపోతూ ఉంది. నిజమే. మీరు క్రమంగా సన్నిధిలో ఉండరు కదా, క్రమంగా ఆదివారం ఆరాధనలు ఏకోపించరు కదా, మరి మన బిడ్డలు ఏం నేర్చుకుంటారు? ప్రార్థన నేర్చుకుంటారా? మనం గ్యాప్ లేకుండా సమయానికి కుటుంబ ప్రార్థనలు అంగీకరించలేకపోతే, కుటుంబ ప్రార్థనలు మనం ఉండలేకపోతే, క్రమంగా దేవుని సన్నిధిలో ఏకోపించి ప్రార్థన చేసుకున్న బిడ్డలకు ఈ రోజు నుంచి నేర్పకపోతే రేపు పొద్దున పెద్ద దేవుని వారికి నేర్చుకుంటారు అనుకుంటూ ఉంటారు. పిల్లలు వారికి ఏమీ తెలియదులే. ఈ రోజు తెలియకపోతే ఎప్పుడు తెలియదు? పెద్ద అయిన తర్వాత నీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మరలా చెప్తూ ఉన్నాను. నీ బిడ్డలై ఉన్నప్పుడు నీ భయంతో దేవుని భయాన్ని కలిపి, నీ బిడ్డలకు దేవుని భయాన్ని నేర్పకపోతే, ఇప్పుడు ఒక 20 సంవత్సరాల వయసు వచ్చింది అబ్బాయికి, స్కూల్ వయసు దాటిపోయింది, కాలేజీలో జారుతాడు. కాలేజీలో నీ స్కూల్లో ఉన్నప్పుడు నీ కంట్రోల్లో ఉంటాడు, నువ్వు చెప్పిందన్నట్టు వింటాడు, నువ్వు ఏది చెప్తే అది అంగీకరిస్తాడు. ఒకవేళ వాడికి చెడు చేయాలనే ఆలోచన ఉన్నా నీ భయం బట్టి చేయడు. రేపు కాలేజీకి వెళ్ళిపోతే నువ్వు దగ్గర ఉంటారా? ఎక్కడ ఉంటారు? మీరు దూరంగా ఉంటారు. అప్పుడు వాడికి ఆలోచన రావచ్చు, నా తల్లిదండ్రులు నా దగ్గర లేరులే అని, నా తల్లిదండ్రులు చూడట్లేదు నేను చేసే ప్రతిక్రమం అని. అదే భయం, దేవుని భయం ఉంటే ఇక్కడ భయం ఉంటుంది, ఎప్పుడు వచ్చిన వయసు భయం ఉంటుంది. ఈరోజు మనందరం ఎవరి భయంతో ఉన్నాం? ఇక్కడ ఎవరి భయంతో ఉన్నాం? దేవుని భయంతో ఉన్నాం. దేవుని భయాన్ని బట్టి మనందరం ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే దేవుడు నియమించాడు, చెప్పాడు కంపల్సరిగా మీరు ఈరోజు ఇక్కడికి రండి అని. ఈ రోజున నీవు మొట్టమొదటిగా క్రీస్తుని అంగీకరించిన తల్లివైనా తండ్రివైనా నీ కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తి నీవైతే, నీ సమాచారము, నువ్వు బ్రతికే బ్రతుకు, నువ్వు మాట్లాడే మాట తీరు,
నువ్వు చేసే క్రియలు నీ బిడ్డలకు ఏం నేర్పుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకున్న దేవుని నామం పేర తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలు యొక్క 12 మంది గోత్రకర్తలలో 12 మందిని దేవుడు పంపించగా 12 మందిలో 10 మంది చెడు సమాచారాన్ని తీసుకుని వచ్చారు, చెడు సమాచారాన్ని మోసుకుని వచ్చారు. అంటూ ఉంటారు ఈ రోజుకి కూడా, ఇప్పుడే ఏం భక్తిలే, ఇప్పుడే ఏం నేర్పుతాంలే, ఇప్పుడే ఏం అర్థమవుతులే, ఇప్పుడే ఏం నేర్పగలంలే. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? బాలుడై ఉండగానే వాడిని ఏం చెయ్యి, నడవలసిన త్రోవలో వాడిని నేర్పు. వాడు ఇప్పుడు వినట్లేదులే, వాడు లోబడలే. ఇప్పుడు చదువు ప్రాముఖ్యమే, చదువు ప్రాముఖ్యమే. చదువుతో పాటుగా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? భక్తి. దేవుని యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తుల జ్ఞానానికి మూలం. నీకు లోకంలో ఉన్న ప్రతి జ్ఞానము కూడా ఏ జ్ఞానంలో ఉంది? బైబిల్ గ్రంథంలో దేవుడు నేర్పుతూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు ఏ వ్యక్తికి అయితే నేర్పుతావో ఆ వ్యక్తి ఎక్కడున్నా అమెరికా డాలర్లు అంటాడు. అమెరికా డాలర్కి ఏముంది? ఎక్కడైనా విలువైన దేవుని బిడ్డారా. అలాగే దేవుని వాక్యం ఈరోజు తెలియజేస్తూ ఉంది. నీ విన్నటువంటి, ముందు గడిపినటువంటి, ముందు నడిచినటువంటి ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున? ఎవరున్నారు ముందు ఇంట్లో? ఎవరున్నారు ఇంట్లో? నా గృహంలో నేనే, మీ గృహంలో మీరే. మీ సమాచారం ఎలా ఉంది? మీ సమాచారం ఎలా ఉంది? మీ సమాచారాన్ని బట్టే మీ కుటుంబం కట్టబడుతుంది. మీ సమాచారాన్ని బట్టే మీ బిడ్డలు ఉన్నతమైన ప్రయోజకులు అవుతారా, లేకపోతే దిక్కుమాలిన వ్యక్తులుగా పెంచుతారా, అనేకులకు ఆశ్రదకరముగా ఉన్నతమైన స్థానంలో నిలబెడతారనేది మీ చేతుల్లో ఉన్న దేవుని వాక్యం తెలియజేస్తుంది. సంచరించడానికి, సమాచారం చూడటానికి మోషే గారిని వారిని పంపితే వారు చూచి చెడ్డ సమాచారాన్ని మోసుకుని వచ్చారు. వారు చూచి చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చారు. చూడండి, చెడ్డ సమాచారం చూడండి ఒకసారి. 32 వచనం నుంచి చూడండి ఒకసారి. 31 వచనం నుంచి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనము మనకంటే బలవంతులు, మనము వారి మీదకి భోజాలమని మరియు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము. ఇక్కడ ఏమన్నారు? 37 వచనంలో చూడండి ఏమన్నారు ఇక్కడ. ఆ చూసిన దేశం ఎటువంటిదంట? చూసిన దేశము 31 వచనం. అమ్మా మనకంటే బలవంతులే. పొరవేల కంటే బలహీనుడా? అమ్మా పొరవ ఇతని కంటే బలహీనుడా? సముద్రం వీళ్ళ కంటే బలహీనమైందా? సముద్రాన్ని ఏం చేశాడు దేవుడు? 2 పాయలు చేశాడు. పొరవ ఇతని కంటే యుద్ధాలు చేయటం వచ్చా? యుద్ధాలు నేర్పర్లా వీళ్ళు. యుద్ధం రాదు వీళ్ళకి. ఏమవచ్చు? వెట్టి చాకరీ చేయటం వచ్చు. ఏం చేయడం? వ్యక్తి పనులు తప్ప రెండోది చేయటం రాదు. దేవుడు ఏమన్నాడు? మీరు నిలబడండి, మీ పక్షం యుద్ధం చేయవాడు యెహోవాయే, మీ పక్షం యుద్ధం చేయించేవాడు యెహోవాయే. నిజమే. ఈ రోజున ఈ పరిస్థితుల్లో చాలా మంది యొక్క ఆలోచనలు అలాగే ఉంటాయి. యెహోవా యందు నమ్మిక బహుధైర్యం గుర్తించును. యెహోవా యందు నమ్మిక ఎప్పుడైతే ఉండదో ప్రతి వ్యక్తి ప్రతి విషయానికి ఏమైపోతాడు? భయపడిపోతాడు. నమ్మకం ఎప్పుడైతే ఉండదో భయపడిపోతాడు, బలహీనపడిపోతూ ఉంటాడు, ప్రతి విషయానికి కంగారు పడిపోతూ ఉంటాడు. ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఎలా జరుగుతుందో. యెహోవా యందు నమ్మిక బహు ధైర్యం పుట్టింది. ధైర్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. వీళ్ళు అంటూ ఉన్నారు పంపించినటువంటి వ్యక్తులు. నిజమే. నా జీవితంలో ఇంకా మనం భయపడిపోతూ ఉన్నామంటే, ఇంకా భయపడిపోయి బ్రతుకుతూ ఉన్నామంటే దేని భయపడిపోవాలి? దేని భయపడిపోకూడదు మనము? రేపటి దినముల గురించి మీరు చింతించకండి, భయపడవద్దు. ఏ రోజుకి కావాల్సిన ఆ రోజున ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు క్షేమంగా కాసి కాపాడిన దేవుడు నా జీవితంలో ఈరోజు క్షేమంగా ఉన్నామంటే, ఈ రోజు వరకు సజీవులుగా ఉన్నాము అంటే ఆయన ప్రణాళిక, ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు నన్ను నిర్మించాడు, రూపించాడు, నియమించాడు. ఆయన ప్రణాళికలో రేపటి దినమందు నీకు కావాల్సిన సమస్తాన్ని ఏం చేశాడు? సమకూర్చున్నాడు. ఏమంటాడు రోమీయులకు రాసిన పత్రికలో? బేలు కొలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచూ ఉన్నవి. సమస్తాన్ని సమకూర్చిన దేవుడు రేపటి దినం ఏం జరగాలో, ఏం అవసరమో, ఏ దక్కరో మొత్తాన్ని రెడీ చేసి సిద్ధపరిచి దేవుడు నియమించాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటూ ఉన్నారు వీళ్ళు ఏమన్నారంటే, మనకంటే ఉన్నతమైన దేవుడు వాళ్ళు, మనకంటే ఎత్తైన వారు వాళ్ళు, మనకంటే బలమైన వారు వాళ్ళు, వాళ్ళతో మనము ఢీకొట్టలేము. చూడండి, ఇదే పరిస్థితి బైబిల్ గ్రంథంలో వ్యక్తిదే జరిగింది. జనులందరూ భయపడిపోతూ ఉన్నారు. 40 రోజుల నుంచి రంకిలేస్తూ ఉన్నారు అటే పక్క కొండ మీద నుండి. ఈయనతో పాటు ఈయన తోబుట్టు 2 యుద్ధ సైన్యంలో ఉన్నారు. రాజుగారు సైలెంట్ అయిపోతూ ఉన్నాడు.
రాజుగారు చెప్తూ ఉన్నాడు, మనలో ఎవరైనా యుద్ధం చేసేవారన్నా ఆ వ్యక్తితోనంటే ఎవరి దగ్గర శక్తి లేదు, ఎవరు చేయడానికి ధైర్యం చేయట్లేదు, ఎవరు కూడా సైలెంట్ అయిపోయి ఏం జరుగుతుందో అన్నాడు. అడవి తప్ప రెండో ఊరు తెలియదు, అడవిలోనే బ్రతుకుతూ ఉండేవాడు, అడవిలో నిత్యం పాటలు పాడుకుంటూ ఉండేవాడు. అలాంటి టైంలో తన తండ్రి పిలిచి అంటూ ఉన్నాడు, ఇదిగో మీ అన్నలిద్దరు ఉన్నారు, వారిద్దరి దగ్గరికి వెళ్ళి వారు ఏక సమాచారం తీసుకురామని చెప్పి వారికి కావలసిన సామాగ్రిని సిద్ధపరిచి తన అన్న దగ్గరికి తను పంపిస్తే అందులో సమాచారం అడిగినప్పుడు ఈ రంగులేసేవాడు కనపడుతున్నాడు. ఆ రంగులేసేవాడు ఎవడు? గొలియాతు. రంగులేసేవాడు ఎవడు? గొలియాతు. ఈ అన్నల గురించి చదువుతున్నాడు. ఏంటన్నా ఈ గొడవలు ఏంటి అని అంటే, దేవుని నామం పేరు ఉన్నటువంటి వ్యక్తిని దోషిస్తున్నాడు. ఇప్పుడు ఎవడు అంటే ఫిలిష్తీయుల సైన్యంలో ఒకడు 6 మూరల జానుడు, వాడి పేరు గొలియాతు. మరి మళ్ళీ యుద్ధం చేసేవారు ఎవరు లేరా అంటే ఎవరు లేరు. ఎందుకని? వాడు యుద్ధను చూసి భయపడిపోతున్నారు, వాడుకున్న శక్తిని చూసి భయపడిపోతున్నారు, వాడుకున్న బలాన్ని చూసి భయపడిపోతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోతున్నారు. వాటితో మనం విజయం సాధించలేమని చెప్పి వెణుకుతూ వణుకుతూ భయపడిపోతూ దూరంగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే వాడితో యుద్ధాన్ని నేను వెళ్తానన్నాడు. ఏమని చెప్తున్నారు చెప్పండి? ఇప్పుడు అందరూ ప్రోత్సహించారా? సొంత వారు ఏం చేస్తున్నారు? చెప్పండి. ఇప్పుడు హేళన చేస్తూ ఉన్నారు. ఏమని చేస్తున్నారు? నీ బుద్ధి నాకు తెలుసు, నీ స్వభావం నాకు తెలుసు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు గొర్రెలు కాసుకునేవాడివి, మాకు యుద్ధం నైపుణ్యం బాగా తెలుసు, మాకు యుద్ధంలో బాగా నేర్పరలో మేము మంచిగా ట్రైనింగ్ చేసిన వారము, మంచి ట్రైనింగ్ చేసినటువంటి వ్యక్తులము, మేమే సైలెంట్గా ఉంటే నువ్వెందుకురా మాట్లాడుతున్నామని చెప్పి ఏం చేశారు? ఆయన్ని హేళన చేశారు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, యుద్ధానికి నేను వెళ్తాను, యుద్ధానికి నేను రెడీ అయ్యి వెళ్ళిపోతాను, నేను సిద్ధంగా ఉన్నాను, యుద్ధానికి నేను వెళ్తాను అన్నాడు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సమాచారం వీళ్ళ దగ్గర చెప్తుంటే రాజుగారి దగ్గర తీసుకుపోయారు. రాజుగారు అడుగుతూ ఉన్నాడు, ఏమని అడుగుతూ ఉన్నాడు అంటే, ఏంటి నువ్వు ఎవరివి అంటే, నేను గొలియాతు మీద యుద్ధానికి వెళ్తాను. రాజుగారు అనుకుంటూ ఉన్నాడు, పోట్లాడకుండా పోరాటం చేయకుండా యుద్ధం చేయకుండా వాడిపోయే కంటే యుద్ధం చేసి వాడిపోతే శ్రేష్టం కదా అని చెప్పి అన్నాడు. ఇదిగో నీకు యుద్ధం కావాల్సినటువంటి సామాగ్రిని మొత్తం రెడీ చేసి సిద్ధపడి వెళ్ళిపోమంటే ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా ఇవేవి నాకు వాడుకలేవు. ఎన్న వాడుక? ఒడిసి ఒకటే. నీకు ఈ ధైర్యం ఎక్కడిది? అయ్యా సింహం నా ఇనుకు బంటు మీద నా గొర్రెల మీదకి వచ్చింది, సింహాన్ని తరివేశాడు. నేను సింహాన్ని ఇంక తరిబడి ఇంక సింహం తరిగిందా చెప్పండి? సింహాన్ని ఎంబడబడి సింహాన్ని చీల్చి తీసుకొచ్చా నా గొర్రె పిల్లని. అయ్యా ఎలుగుబంటు నా గొర్రె పిల్ల మీద ఎంబడబడింది, ఎలుగుబంటును తరిమి తీసుకుని వచ్చా. నిశ్చయముగా దేవుడు నామం పేరట ఈ యుద్ధం నీకు నేను ఏం చేస్తాను? యుద్ధం తీసుకుని వస్తాను. యుద్ధం ఈ పక్షం దేవుడు చేస్తానని చెప్పాడు. యుద్ధం జరిగించాడు. గొలియాతు ఒక దెబ్బకే గొలియాతు అంటూ ఉన్నాడు. చూడండి, విశ్వాస జీవితంలో మనిషి కొనసాగే ముందు ఎన్ని ఆటంకాలు. అన్నల దగ్గర ఆటంకము కదా చెప్పండి. తర్వాత రాజుగారి దగ్గర ఆటంకము, యుద్ధానికి వెళ్ళే ముందు యుద్ధం చేసేవాడితోనే ఆటంకము. కంటికి ఎలా ఉన్నాడు? 6 మూరల జానుడు ఉన్నాడు అంటున్నాడు. ఏంటి నా మీద యుద్ధానికి వస్తున్నావు? నువ్వు కర్రతో వస్తున్నావు దగ్గరికి, నేనేమైనా కుక్కను అనుకున్నావా? ఈరోజు నిన్ను చంపి నీ మాంసం పక్షులకి వేస్తానంటున్నాడు. ఒరి పిచ్చోడా, వచ్చేది యుద్ధానికి నేను కాదు, నాకు తోడుగా యెహోవా. దేవునికి స్తోత్రం. మీ తోడుగా యుద్ధం చేసేవారు ఎవరు? యెహోవా. యుద్ధం యెహోవాయే చేస్తాడు, కానీ మీ కంటికి కనబడేది నేను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని నామం పేరట కూడి ఉన్న మీ అందరితో దేవదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట, మన కుటుంబంలో ఉన్నటువంటి మన దేవుడు సంచరించడానికి చూడటానికి మన దేవుడు నియమించాడు. మన బంధువుల మధ్య, ముందు జనాంగం మధ్య, మన స్నేహితుల మధ్య, మనతో సంచరించే వారి మధ్య మన సమాచారం ఎలా ఉంది? మన బ్రతుకు ఎలా ఉంది? మనం చూసేవాళ్ళని నేర్పేవారుగా ఉన్నామా, లేక ఈడు మనతో పాటు కలిసిపోయాడనే వ్యక్తిగా జీవిస్తున్నామా? ఎవరికి వారిని పరిశీలించుకోండి దేవుని బిడ్డలారా. మనల్ని మనం పరిశీలించుకుని క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వీరు అంటూ ఉన్నారు, వారు ఎదురుగా ఉండే భయంకరమైనటువంటిది ఎత్తైనటువంటి దేహము, ఎత్తైనటువంటి దేవుడు ఎఫెలియన్స్. వారు భయంకరమైనటువంటి వ్యక్తులు, వారితో మనము యుద్ధం చేయలేము, వారితో మనం యుద్ధాన్ని పాలు పొందలేము, వారితో మనం యుద్ధం జరగడం అసాధ్యం అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంట? సమాచారాన్ని తీసుకుని వచ్చాడు. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను నువ్వు చూసుకో ఒకసారి. నా బిడ్డలకు నేను ఏ సమాచారం తీసుకెళ్తున్నా? నా స్నేహితులకు నేను ఏ సమాచారం తీసుకెళ్తున్నా? నా బంధువుల మధ్య నేను ఏ సమాచారం తీసుకెళ్తున్నా? క్రీస్తుకు సాక్షిగా దేవుడు నియమించి, ఆయన రక్తంతో నన్ను కొని పరిశుద్ధినిగా మార్చి, ఆయన బిడ్డగా నన్ను నియమించి, ప్రత్యేకమైన ఒక స్థానంలో దేవుడు నియమించి, తనకు బిడ్డగా నన్ను నియమించి వాళ్ళకు సాక్షిగా ఉండమని చెప్పి దేవుడు నన్ను ముందు. నా సాక్ష్యం ఎలా ఉంది?
ఇప్పుడు సాక్ష్యం తీసుకున్నటువంటి విన్నటువంటి వ్యక్తులు ఏమైపోయారు చూడండి. 14వ అధ్యాయం 1 నుంచి 3 వచ్చిన వరకు, సంఖ్యాకాండ 14 నుంచి 3 వచ్చిన వరకు. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసిను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనులపై సగులుకుని. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేళ సావలేదు, ఈ అరణ్యంలో మేమేళ సావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు పొల్లిపోదురు, తిరిగి ఐగుప్తునికి వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి ఎవరు వీళ్ళు? విన్నటువంటి వారు. ఇందాక ఏంటి దేవునితో యుద్ధం చేయాలని చెప్పాం మనం. దేవునితో యుద్ధం చేయాలమ్మా, చెడుతో యుద్ధం. అమాలేకీలతో యుద్ధం ఇశ్రాయేలీలు చేస్తూ ఉన్నారు. అమాలేకీలతో ఇశ్రాయేలీలు యుద్ధం. నీవు నేను చేయవలసిన యుద్ధం నీలో ఉన్నటువంటి అమాలేకీలు ఎవరు? ఏశావు సంతానం. ఏశావు ఎవరు? యాకోబు యొక్క సహోదరుడు, యాకోబు యొక్క అన్న సంతానంతోనే ఇప్పుడు తమ్ముడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. నేను కూడా వీరి యుద్ధం దేనికి? కానాను పాలు తేనెలు ప్రవహించు దేశానికి. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఇశ్రాయేలు చేయవలసిన ఇశ్రాయేలు చేసినటువంటి మొట్టమొదటి యుద్ధం. ఎక్కడి నుండి ఎక్కడికి యుద్ధం చేస్తున్నారంటే ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి. అప్పటి వరకు యుద్ధం నేర్చుకున్నటువంటి వారు. నిజమే కదా? క్రీస్తు ఎరిగిన కొత్తలో మన నోటికి కంట్రోల్ ఉండదు. ఎరగిన కొత్తలో ఎరిగిన ముందు నోటికి కంట్రోల్ ఉండదు, చూపు కంట్రోల్ ఉండదు, నడక కంట్రోల్ ఉండదు, చెవులకు కంట్రోల్ ఉండదు, దేనికి కంట్రోల్ ఉండదు. కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత, యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత మనం చేయవలసింది వీటి మీద యుద్ధం. నోటితో యుద్ధం చేయాలి, నోరు వ్యర్థమైన మాటలు పలకూడదు. కంటితో యుద్ధం చేయాలి, వ్యర్థమైనవి మన కంటితో చూడకూడదు. 3 చేతులతో యుద్ధం జరిగించాలి, అన్యాయం చేసేవాడితో మన చేతులు కలపకూడదు. 4వ యుద్ధం ఏంటి? పాదాలతో యుద్ధము. అక్రమంగా నడుచు వారితో మన పాదములు కలిసి ఏకమించి వారు త్రవలేదు, నడవకూడదు. 5వది ఏంటి? చెవితో యుద్ధం. చెవితో యుద్ధం ఏంటి? వీళ్ళు చెవితో చేసే యుద్ధం. ప్రతి చెడ్డ సమాచారము పెద్ద మనిషిని ఉదయాన్ని ఏం చేస్తుందమ్మా? బ్రతుకులు ఏం చేస్తుంది? విశ్వాస జీవితాన్ని తొలగింపజేస్తుంది. ప్రతి చెడ్డ సమాచారాన్ని మనం వినకూడదు, ఉపయోగం లేని సమాచారాన్ని వినకూడదు. విన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్నారు, వీళ్ళు కొంచెం కూడా ఆలోచన ఉందా చెప్పండి? కొద్ది కూడా ఆలోచన ఉందా చెప్పండి? ఏం ఆలోచన లేదు. అదే దేవుడు మా బ్రతుకులు ఎలా ఉండేవి అంటే కష్టపడి పండించుకునేవాళ్ళం, కష్టపడి పనిచేసే తొలిపెంట ఆహారం కూడా తినిచ్చేవాడు కాదు. బరువు ఎంతో వేదన పడేవాళ్ళం. మా పిల్లలను పుట్టకుండే చంపేయాలని చెప్పి బరువు ఆలోచన కలిగి ఉన్నాడు. అటువంటి సమయంలో మా కష్టం కన్నీరు దేవుని నామపేట మొరపెట్టగా దేవుని యొక్క దాసుడు మోషే గారు పంపించి ఆయన ద్వారా మమ్మల్ని విడిపించాడు. ఐగుప్తు మీద 10 తెగుళ్ళు రప్పించాడు. మా శక్తి చేత కాదు, మా బలం చేత కాదు, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాన్ని బట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాను, ఈ విధంగా నేను బ్రతుకున్నాను, ఈ విధంగా క్షేమంగా ఉన్నాము. చూడండి, అలాగే 10 తెగుళ్ళు దాటిన తర్వాత ఇక మమ్మల్ని వదిలిపెట్టేశాడని మేము ధైర్యంతో ముందుకెళ్తూ ఉంటే మమ్మల్ని మళ్ళా తరిమాడు. ఎవరమ్మా? ఎవడైతే బాధ పెట్టాడో వాడు మరలా తరిమాడు. మేము ఒడ్డుకు వచ్చేసాము. తరిమిన వాడిని సముద్రం మింగివేసింది. ఇప్పుడు దేవుడు మమ్మల్ని యుద్ధం చేయమంటున్నాడు. మేము యుద్ధంలో దేవుడు నిశ్చయంగా మాకు విజయం ఇస్తానని చెప్పి ఆలోచనదా? చూడండి, మన బ్రతుకులు కూడా అంతే. వింటాం, రేపొద్దున ఆదివారపు ఆరాధన లేదా దేవుని పని నిమిత్తం ఆరాధన, కరెక్ట్గా పని రోజునే మన బంధువులు వచ్చి ఒక సమాచారాన్ని తీసుకొస్తారు. ఏంటి? మా ఇంట్లో ఏంటి ఫంక్షన్. అంతకుముందు పట్టించుకోరు. నువ్వు వ్యాధిలో ఉంటే నీ జోలికి రాడేవడం. బైబిల్ గ్రంథంలో చెప్పే కదా మీకు. యోగు దగ్గర వచ్చారు కష్టాల్లో ఉంటే, యోగు కష్టాల్లో ఉంటే బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు తప్ప బంధువులు రారు. స్నేహితులను వచ్చి ఏం చేస్తున్నారు? కొడుతూ ఉన్నారు యోగుని. నువ్వు ఆ తప్పు చేసావు, ఆ పొరపాటు చేసావు, ఆ చెడు చేసావు అని ఏం చేస్తున్నాడు? యోగుని కొడుస్తూ ఉన్నారు. అప్పుడు ఎవరు రాలే యోగు దగ్గరికి? బంధువులు. ఎప్పుడు వచ్చారు? రెండింతలు ఆశీర్వదించబడిన తర్వాత ఉంగరాలు తీసుకుని వచ్చారంట అప్పుడు. అంతే కదా? బంధువులు వచ్చి సమాచారం తీసుకుని వస్తాడు. ఏమని తీసుకుని వస్తాడు? రేపు పొద్దున ఆదివారపు ఆరాధన మనం క్రమంగా వెళ్ళాలి. శనివారం మధ్యాహ్నానికి బంధువులు వచ్చి రేపు మా ఇంట్లో గ్రాండ్గా ఫంక్షన్ జరుగుతుంది. అప్పుడు నుండి మొదలవుతుంది కలత. ఆరాధనకి వెళ్ళాలా, ఫంక్షన్కి వెళ్ళాలా? ఫంక్షన్కి వెళ్ళకపోతే మన స్టేటస్ చూపించుకోలేము. అవునా కదా?
మన స్టేటస్ చూపించరు. ఈ స్టేటస్ ఏడ ఉంది? ఇంకా అంతకు ముందు ఈ స్టేటస్ ఏడ ఉంది? అసలు మాట్లాడేవాడు ఉన్నాడా? మాట్లాడేవాడు ఎవరైనా ఉన్నాడా? ఎవడో లేడు. అరే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, చక్కని బండి ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, పిల్లోడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఈ స్టేటస్ మొత్తం బంధువులతో చూపించాలి. ఓరి దౌర్భాగ్యుడా, దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఓరి దౌర్భాగ్యుడా, ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటారు కదా, దౌర్భాగ్యుడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. చెడ్డ సమాచారం తీసుకుని వచ్చారంట. ఆలోచన కొంచెమైనా ఉందా? కొంచెమైన ఆలోచన ఉందా? వీళ్ళకి ఇరుగెత్తి ఏడుస్తూ ఉన్నారంట. ఇరుగెత్తి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి? ఎందుకు ఏడుస్తారు? ఎలుగెత్తి ఎందుకు ఏడుస్తారమ్మా? వాళ్ళు మనం జయించలేము. జయించలేనివాడు దేవుడు రోజు తీసుకొచ్చాడు. నిన్ను జయించలేనివాడితే పొరతో గొడవ పెట్టుకున్నాడా దేవుడు? పొరవ సైన్యాన్ని ఏడిపించాడా? సైన్యాన్ని ముంచేశాడా? ఫలితములు తీసుకొచ్చాడా? ఆకాశం నుండి ఆహారం ఇస్తున్నారా? బండలో నుండి నీళ్ళు ఇస్తున్నాడా? ఇలా పంట వేశారా చెప్పడారా? నీళ్ళు ఇలా పంట వేశారు, ఏమైనా పంట వేశారా? మేడ పంట ఇలా ఆకాశంలో ఆహారం పెట్టాడు, కనబడిందా? కనబడదా? బండలో నీళ్ళు పెట్టాడు, కనబడ్డాయా? కనబడదా? ఇంకొక మాట, వాళ్ళకి వస్త్రాలు ఏమీ లేదంట, పాతగిన లేదు. 40 సంవత్సరాలు కొట్టోడు, బయలుదేరేటప్పుడు కొట్టోడు 40 సంవత్సరాలు దాంట్లో తిరిగాడు. వాడితో పాటు వస్త్రాలు ఏమైపోయినాయి? సాగిపోయినాయి. వాళ్ళు పాదాలు వారి ఒక్క ఆలోచన ఉందా? వాళ్ళనే కాదు, మిమ్మల్ని మీరు కూడా ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు కూడా ఆలోచించుకోండి. దేవుని పనికి వ్యతిరేకంగా ఎవడైనా ఒక ఆలోచన చెప్తే, దేవుని పనికి ఎవడైనా ఒక ఆలోచన చెప్తే ఆ ఆలోచన వైపు హృదయం వెళ్ళిపోతా. చూసారా? మీరు అనుకోవచ్చు వాళ్ళలాగానే వరము, వాళ్ళలాగానే మాట్లాడడం, మేము చాలా స్ట్రిక్ట్, చాలా భక్తి, వాళ్ళైతే ద్వేషించారు కనుక అయితే ద్వేషించాం. మీకు మాట చెప్పిన, ఇస్కరియోతు యూదా ఒకసారి అమ్మాడు యేసయ్యని. ఈరోజు ఎంతమంది అమ్ముతున్నాం, ఎన్నిసార్లు అమ్ముతా ఉన్నాం? అమ్మవాళ్ళు లేదమ్మా. భక్తుల దగ్గరే భక్తి గుర్తొస్తుంది మనకి. ఎక్కడ గుర్తొస్తుంది? ప్రార్థనకి వెళ్ళేవాడి దగ్గరే ప్రార్థన గుర్తొస్తుంది మనకి. అక్కడే వాళ్ళు వందనాలంటే వీళ్ళు వందనాలు, ప్రైజులాడంటే వీళ్ళు ప్రైజులాడు, మరణాత అంటే వీళ్ళు మరణాత, వాడు షాలేమంటే వీళ్ళు షాలేము. భక్తి లేని వాడి దగ్గర మన భక్తి ఏం చేస్తున్నాం చెప్పండి? తాకట్టు పెట్టేస్తున్నాం యేసయ్యని. భక్తి ఉండట్లేదు మన దగ్గర. ఎక్కడుండాలి? ఎక్కడున్నా నిప్పు నిప్పే, ఎక్కడున్నా వెలుగు వెలుగే, ఎక్కడున్నా క్రీస్తుకు సాక్షిగా సాక్షాత్తంగా బ్రతకాలి, సాక్షాత్తంగా జీవించాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. లోకంలోనికి దేవుడు చెప్తున్నాడు, నిన్ను నన్ను ఈ స్థితిలో ఉంచింది దేవుడు ఎవరు ఎందుకనంటే నాకు సాక్షాత్తంగా పంపమని ఉందా బైబిల్లో. దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషులు. ఎక్కడి నుంచి వచ్చాడు మనం చెప్పండి? ఈ లోకానికి దేవుని యొద్ద నుండి వచ్చాం. దేవుడు నియమించాడు వాళ్ళని ప్రత్యేకంగా ఆయనకు వెలుగుగా ఉండాలని, ఆయనకు సాక్షాత్తంగా ఉండాలని. ఆయన సాక్ష్యంగా దేవుడు నిన్ను నియమించాడు. సాక్షాత్తంగా నియమిస్తూ ఉంటే, సాక్షాత్తంగా బ్రతుకుని దేవుడు చెప్తూ ఉంటే దేవుని పెట్టారా? ఈరోజు నాకు బ్రతుకు ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. సమాచారం విన్నారంట. ఏమన్నారు వీళ్ళు? సమాచారం వినేశారు. ఏం సమాచారం విన్నారు? వాళ్ళు ఏదైతే చెప్పారో అది వెంటనే వినేశారు. వినేసి దానికి ఏమంటున్నారు వీళ్ళు? ఎందుకు మేము కాయడు ఉండటం, గాలిపోతారు, తొలగి తినడానికి వెళ్తారు. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఎవరు కొట్టారు? ఏం చేసేవారమ్మా? వెట్టి చాకిరి చేసేవాడు. వెట్టి చాకిరి చేస్తే ఏం చేసేవాడు? ఆయన పర్వతాసులు తన్నేవాడు, తింటేవాడు, గుద్దేవాడు. ఏ రోజు ఇప్పుడు ఆ రోజునే జరిగించాలని చెప్పేవాడు. సర్వసమృద్ధిని ఇస్తూ ఉంటే, వాళ్ళు పంట వేయకుండా ఆహారాన్ని ఇస్తూ ఉంటే, వాళ్ళు బావులు తవ్వకుండా నీళ్ళిస్తూ ఉంటే, సర్వసమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటే, సర్వసమృద్ధిని మర్చిపోయి, ఆశీర్వాదాన్ని మర్చిపోయి, దేవుని మర్చిపోయి, ఎవడో చెప్పిన సమాచారాన్ని నిలిపోయి హృదయం ఏమైపోతుంది? ఖాత పొందుతూ ఉంది. నిజమే కదా? మన బ్రతుకుల్లో ఎప్పుడైనా దేవుడు నాకు ధైర్యం కలుగుతుందా చెప్పండి? దేవుడు నాకు ధైర్యం కలుగుతుందా? 10 మంది సమాచారాన్ని తీసుకొచ్చారు, ఒక 2 మాత్రం మంచి సాక్ష్యాన్ని తీసుకొచ్చారు. 2 ఎవరు? కాలేబు, యెహోషువ. కాలేబు, యెహోషువ. చూడండి, చెడ్డ సమాచారం తీసుకుని వచ్చారు, చెడ్డ సమాచారం విన్నారు. బహుశా ఈ రోజున నువ్వే ఉంటావు. ఈ రెండింటికి కారకుడు నీవై ఉంటావు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. 1, సమాచారాన్ని చూసి రమ్మని పంపించింది దేవుడు నన్నే. 2, రేపొద్దున ఎవడైనా వచ్చి దేవుని పనికి విరోధంగా ఒక పని చేయమంటే ఆ పని చేసే వ్యక్తులు కూడా మనమే ఉంటామని ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని నామం పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. చెడ్డ సమాచారాన్ని మోసుకొచ్చింది వీళ్ళే, చెడ్డ సమాచారాన్ని విన్నవారు కూడా వీరే. సమాచారం విన్నవారు ఏమైపోయారు? సమాచారం మోసుకొచ్చిన వారు. 1వ అధ్యాయం, అదే అధ్యాయం 13వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఏముందో వాళ్ళ గురించి. సారీ 14:36-37. 14:36-37. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడిన
ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము చేసిన మనుషులు తెగులు చేత చచ్చిరి. ఏమైపోయారంటే వీళ్ళు తెగులు చేత చచ్చిరి. ఏడన్నారు వీళ్ళు? మొదటి స్థానంలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఇశ్రాయేలు ప్రజలు నడవటానికంటే ముందు, ఇంకో మాటలో చెప్పాలంటే అసలు తన కుటుంబాన్ని వదులుకొని, భార్యా బిడ్డలను వదులుకొని, ఆ ప్రజలను ప్రేమించి వారి పక్షంగా ఫరోతో గొడవ పెట్టుకుని, ఫరో వస్తే మళ్ళీ నువ్వు చంపుతానని చెప్పినటువంటి మోషే గారు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదమ్మా? పాలు తెలు ప్రపంచ దేశానికి వెళ్ళరా? పాలు తెలు ప్రపంచ దేశానికి వెళ్ళరా? ఫరో అన్నాడు, నువ్వు మన దగ్గరికి వస్తే నేను చంపేస్తాను అన్నాడు. ఎవరన్నాడు? మోషేనన్నాడు. మోషే ఎవరెవరు అన్నాడు, మీరు మళ్ళా మా దగ్గరికి వచ్చారంటే మనం చంపేస్తాను అన్నాడు. నిజమే కదా? ఈ రోజున సేవకులను వారు అనేకులు రాత్రులు నిద్రాహారాలు మానేసి, మీకేదైనా బాధ కలిగితే, శోధన కలిగితే, వేదన కలిగితే వాటి మొత్తాన్ని విడిపించమని, మీరు ఉన్నతమైన స్థానంలోని ఎంతో ప్రయాసపడి వాడు క్రమంగా బ్రతకాలని మీ కొరకు అహర్నిశలు ప్రయాసపడినటువంటి సేవకులు ఎందరో కానీ సేవకుడు చేసిన పనిని గుర్తించకుండా, సేవకుడు పదే నెత్తిలో కొట్టుకోండి, క్రమంగా బ్రతకండి, వాక్యానుసారంగా బ్రతకండి, వాక్యానుసారంగా జీవించండి, ఆరాధన క్రమాన్ని పోగొట్టుకోవద్దు. సేవకుడు ఆశీర్వాదం పొందుకోలేడు. సేవకుడు చూడలేదు, శ్రేష్టమైన జీవితాన్ని జీవించలేడు. మనకు విషయం చెప్తున్నాను. ఈరోజు ఆదివారం ఏం చేయాలి? నేను కంపల్సరిగా మందిరానికి రావాలి. మీరు వస్తే వస్తారు, లేకపోతే అదే రాలేదు ఏంటని అడిగితే ఏరే వెళ్ళానంటారు. నేను ఏరే ఆరాధనకి వెళ్తాను. కుదురుతా చెప్పండి. కుదరదు. ఎందుకని కుదరదు? దేవుడు నియమించాడు, ఆ పని చేయమని చెప్పాడు. మోషే గారు ఎంతో ప్రయాసపడ్డాడు, బతులాడాడు దేవుణ్ణి, కానీ ఏమన్నాడు? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఆయన కంటే ముందు వెళ్ళారు వీళ్ళు. ఎవరో? ఈ 10 మంది ఆయన కంటే ముందు పాలు తెలు ప్రపంచ దేశానికి వెళ్ళారు. యేసును చూశారు, సడ సమాచారాన్ని తీసుకుని వచ్చారు. నిజమే, పాస్టర్ గారికి చిన్న బండి ఉంటే మీకు పెద్ద బండి ఉండొచ్చు. పాస్టర్ గారు ఒక పూట తింటే మీరు 3 పూటల తిని ఉండొచ్చు. పాస్టర్ గారు సరైన స్థితిలో లేకపోతే మీరు సరైన స్థితిలో మీరు ఉండొచ్చు. మంచి వస్త్రాలు కట్టుకోవచ్చు, ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. దేవుడు స్తోత్రం. కానీ మీరు కట్టుకున్నటువంటిది, మీరు తీసుకున్నటువంటిది, మీకు ఇవ్వబడినటువంటి దానికి సాక్షాత్కంగా దేవునికి విధేయత చూపి బ్రతుకుతున్నారా? లేక మీ నుండి, మీ బంధువుల నుండి, మీ స్నేహితుల నుండి చెడ్డ సమాచారాన్ని తీసుకుని వస్తున్నారా? దేవుని నామానికి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చారు, ముందు పంపిస్తే చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చారు. తెగులు చేత ఏమైపోయారండి వీళ్ళు? చచ్చారు. ఏమైపోయారు? చదవండి, నేను చెప్పడం బైబిల్ ఉన్నమాట. చూడమ్మా, 36, 37, 14 అధ్యాయం. చెడ్డ సమాచారం చెప్పిన యెహోవా సన్నిధిని చనిపోయిరి. అయితే చాలు ఏమైపోయారంట? తెగులు చేత చనిపోయిరి. చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు, చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు ఏమైపోయారు? తెగులు చేత చనిపోయారు. బహుశా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈరోజు ఈ మాటలు మనకేనంటున్నానంటే, మనకు అవసరమైనటువంటి మాటలు ఏంటున్నానంటే, మీ కుటుంబంలో మీరే మొదటి వాళ్ళు అయి ఉండొచ్చు, నా కుటుంబానికి నేనే మొదటి వాళ్ళు అయి ఉండొచ్చు, లేక ఈ స్థలం ఆయా స్థలంలో ఎందుండి ఈ మాటలు చున్న వారిలో దేవుణ్ణి ఎరిగానని చెప్పుకునుచు ఈ రోజున ఆదివారం పునరుత్థాన దినము దుర్కాలమందైనను కోయకాలమందైనను జ్ఞాపకం చేసుకొని దేవుడు చెలవిస్తే నిర్లక్ష్యం చేసి దేవునికి విరోధంగా నడిచే వ్యక్తులై ఉండి జీవించే వ్యక్తులై మీరు అయి ఉన్నారేమో. దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ మరో వారానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు, లేదా ఈ వారంలో మరో సమయాన్ని ఏడాది నీకు ఏకోపించే అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని కూడా నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా నీవు ఉన్నావేమో. చెడ్డ సమాచారం, నువ్వే ఆరాధన మాత్రం నీ బిడ్డల ఆరాధనకి వెళ్తారా? నువ్వే ఆరాధన మానేస్తే నీ బిడ్డల ఆరాధనకి వెళ్తారా? నువ్వే ప్రార్థనకి వెళ్ళడం మానేస్తే నీ భార్య వెళ్తుందా, నీ బిడ్డలు వెళ్తారా, నీ కుటుంబం వెళ్తారా, తల్లిదండ్రులు వెళ్తారా? నీ దగ్గరే క్రమం లేకపోతే వెళ్తారా? నీ దగ్గరే క్రమం లేనటువంటి జీవితం లేకపోతే నీ బిడ్డలు నీ దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటి? నువ్వు నశించిపోతావు, నీతో పాటు ఎవరు నశించిపోతారు? ఎవరు నశించిపోతారమ్మా? బిడ్డలు కూడా నశించిపోతారు. అది ఎట్లా పాస్టర్ గారు మీరు నమ్మమంటారు? బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పేరు ఏంటి? ఆహాబు. ఆ రాజు పేరు ఏంటి? ఆహాబు. ఆహాబు అతిక్రమం చేస్తాడు. ఆహాబు అతిక్రమం బట్టి ప్రవక్తని ఏలియా గారు ఏం చెప్తారు? 3.5 సంవత్సరములు ఏ దేశం అది?
ఈ పాలు తేనెలు ప్రవహించు దేశమే. ఏ దేశం అది? ఈ పాలు తేనెలు ప్రవహించు దేశమే. ఒక ద్రాక్ష గుర్తులు ఇద్దరు మనుషులు మోసినటువంటి దేశమే. పాలు తేనెలు ప్రవహించు దేశమే. దేవునికి వ్యతిరేకంగా నడిచినట్టు ఆహాబును బట్టి ఎంతమంది నశించిపోయారు చెప్పండి, ఎంతమంది బాధపడిపోయారు చెప్పండి. ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏమైపోయాడమ్మా? కరువు చేత అలమటించిపోయారు. కరువు చేత రాజు బయలుదేరారంట స్వయంగా. ఎక్కడికి? గడ్డి కోసం రాజు బయలుదేరిన అడవులకి. దేవుని బిడ్డలారా, దేవుని మనం తెలియజేస్తున్నాను. మొట్టమొదటి ఉన్నటువంటి వ్యక్తులు తెగులు చేత చచ్చిరి, అతిక్రమం చేయడాన్ని బట్టి. చూడండి 13 29 వచనంలో కూడా ఒక మాట. ఇశ్రాయేలు ప్రజలు విన్నట్టు చెడు సమాచారం ఉన్నటువంటి వ్యక్తులు ఏమైపోయారు అంటే వాళ్ళు కూడా తెగులు చేత ఏమైపోయారంట? వాళ్ళు కూడా తెగులు చేత నశించిపోయి. చెడ్డ సమాచారం మోసుకొచ్చిన వ్యక్తులు ఏమైపోయారు? చెడ్డ సమాచారం మోసుకొచ్చిన వ్యక్తులు ఏమైపోయారమ్మా? తెగులు చేత నశించిరి. దేవుడు అంటూ ఉన్నాడు, నిశ్చయముగా నా మాట వినలేదు కాబట్టి మీరు ఎలా రాలిపోతారు? పొండు టాకుల వలె రాలిపోతారు. ఎవరాళ్ళు? 20 ఏళ్ళు మొదలుకొని తక్కువ ప్రాయం కలిగి ఎవరైతే 20 ఏళ్ళు ప్రాయం కలిగి తక్కువ ప్రాయం కలిగి ఎవరైతే దేవుని విరోధంగా నడిచారో, చూడండి 28వ వచనం. అయితే 28వ వచనం అమ్మాయి, 28వ వచనం 14వ అధ్యాయం. నీవు వారితో యెహోవా వాక్యమనగా నా జీవం తోడు మీరు చెప్పినట్లుగా నిశ్చయముగా మీ ఎడల చేసేదును. మీ శవములు అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని ప్రైప్రాయం కలిగిన నాకు విరోధంగా స్నేహితుల వారందరూ రాలిపోతురు. ఎవరిళ్ళు? ఎన్నటువంటి వారు. అర్థమవుతున్నమాట మీకు? ఏమర్థమైంది? చెడ్డ సమాచారం మోసుకొచ్చిన వాడు ఏమైపోయాడు? నశించిపోయాడు. చెడ్డ సమాచారం మోసుకొచ్చేవాడు ఎవరు? మొట్టమొదటి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని తాకినటువంటి వాడు, చూసినటువంటి వాడు, ఆ దేశంలో సంచరించినటువంటి వాడు, దాని సమాచారం పూర్తిగా ఎరిగినటువంటి వ్యక్తులు. వారితో పాటు ఒక ఇద్దరు కూడా వెళ్ళారు. 12 మంది లేరు. మొత్తం 12 మందిలో 10 మంది ఏమైపోయారు? తెగులు చేత చనిపోయారు. ఆ తెగులు చేత చనిపోయిన వారిలో కానీ ఆ 12 మందితో ఎవరిని పోల్చుకోవచ్చు? క్రీస్తుని ఎవరైతే ఎదిగారో, ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే క్రీస్తు గురించి పరిచయం ఉందో వారందరికీ వాళ్ళు సాదృశ్యంగా ఉన్నారు. ఎవరు వాళ్ళు? నీవు నేనే. ఈ సమాచారం మంచిగా ఇస్తున్నామా, చెడ్డగా ఇస్తున్నామా మనమే పరిశీలించుకుందాం. రెండో వాళ్ళు ఎవరు? విన్నటువంటి వ్యక్తులు ఏం చేశారమ్మా? విన్నటువంటి వ్యక్తులు ఏం చేశారు? ఏడ్చారు, తిట్టారు, అవమానకరంగా రాలిపోయారా? బైబిల్ నందు ఇంకా ద్వితీయోపదేశ కాండానికి ఏమైపోయారంట? వారు తండ్రులు. ఎవరు తండ్రులు? ఎవరైతే ఉన్నారో వారందరూ జీవులు. చూడ కావాలితే మీకు ఉంటుంది ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం. చూడండి, రెఫరెన్స్